సమ్మర్‌లో బ్లాక్ షర్ట్ ఏసుకుంటే ఎక్కువ వేడిగా ఉంటుంది. వైట్ షర్ట్ ఏసుకుంటే తక్కువ వేడిగా ఉంటుందన్న ఫ్యాక్ట్ మీలో చాలా మందికి తెలుసు. కానీ దాని వెనకాల ఉన్న కాన్సెప్ట్ ఏంటో మీకు తెలుసా? సన్ నుండి వస్తున్న లైట్ యాక్చువల్లీ ఒక్క కలర్ కాదు. ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ 7 డిఫరెంట్ కలర్స్. వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, యెల్లో, ఆరెంజ్ అండ్ రెడ్. అదేనండి కలర్స్ ఆఫ్ ఎ రెయిన్బో. ఈ సన్‌లైట్‌ని గనక మనం ఒక ప్రిజంలో నుండి పాస్ చేసినట్లయితే ఆ 7 కలర్స్‌ని మనం విడివిడిగా చూడొచ్చు. అయితే ఈ సన్‌లైట్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మీద పడినప్పుడు అందులో కొన్ని కలర్స్‌ని ఆ ఆబ్జెక్ట్ అబ్జార్బ్ చేసుకుంటుంది. మరికొన్ని కలర్స్‌ని అది రిఫ్లెక్ట్ చేస్తుంది. ఆ రిఫ్లెక్ట్ చేసిన కలర్సే మన కళ్ళకి కలర్స్ లాగా కనబడుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆకు ఉంది. ఈ ఆకు గ్రీన్ కలర్‌లో కనబడుతుంది. అంటే దీని అర్థం ఏంటి? ఇది గ్రీన్ కలర్ తప్ప మిగతా కలర్స్ అన్నిటిని ఇది అబ్జార్బ్ చేసేసుకొని గ్రీన్ కలర్‌ని మాత్రం రిఫ్లెక్ట్ చేస్తోంది అని అర్థం. అదే ఈ రెడ్ కలర్ మూత ఉంది. ఇది రెడ్ కలర్‌లో కనబడుతుంది అంటే ఇది రెడ్ కలర్ తప్ప మిగతా కలర్స్ అన్నిటిని అబ్జార్బ్ చేసుకొని రెడ్ కలర్‌ని రిఫ్లెక్ట్ చేస్తోంది అని అర్థం. మరి నా బ్లాక్ షర్ట్ సంగతి ఏంటి? ఇది బ్లాక్ కలర్‌లో ఎందుకు కనబడుతుంది అంటే సన్‌లైట్ వచ్చి నా బ్లాక్ షర్ట్ మీద పడినప్పుడు ఇది దాదాపుగా అన్ని కలర్స్‌ని అబ్జార్బ్ చేసుకొని దేన్ని బయటికి రిఫ్లెక్ట్ చేయట్లేదు. అప్పుడు ఏమవుతుంది? లైట్‌ని బయటికి రిఫ్లెక్ట్ చేయట్లేదు అంటే ఇది ఒక చీకట్లాగా కనబడుతుంది. సో బ్లాక్ కలర్. మరి ఈ వైట్ షర్ట్ సంగతి ఏంటి అంటే సన్‌లైట్ వచ్చి వైట్ కలర్ మీద పడినప్పుడు అది దాదాపుగా అంతా లైట్ మొత్తాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది దేన్ని ఉంచుకోకుండా. అందుకే అది వైట్ కలర్ లాగా కనబడుతుంది. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్. అబ్జార్బ్ చేసుకున్న లైట్ అంతా కూడా హీట్ ఎనర్జీ లాగా కన్వర్ట్ అవుతుంది. బ్లాక్ షర్ట్ ఎక్కువ లైట్ని అబ్జార్బ్ చేసుకుంది కాబట్టి ఎక్కువ హీట్ని జనరేట్ చేస్తుంది. మరి వైట్ షర్ట్ ఏం చేసింది? ఎక్కువ లైట్ని రిఫ్లెక్ట్ చేసింది కాబట్టి తక్కువ హీట్ జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు అర్థమైందా? సమ్మర్లో వైట్ షర్ట్ కంటే బ్లాక్ షర్ట్ ఎందుకు వేడిగా అనిపిస్తుందో? అయినా మనం ఏం చేస్తాం? అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ బ్లాక్ షర్టే వేసుకుంటాం. ఎందుకు? వైట్ షర్ట్ వేసుకుంటే తొందరగా మాసిపోతుంది కాబట్టి.